రామ్ చరణ్ సినిమాలో చిరంజీవి ఎంత పారితోషికం తీసుకున్నాడు? కొడుకు సినిమాలో తండ్రి పారితోషికం ఏంటి అని అప్పుడే ఫిక్స్ అవ్వకండి. ఎందుకంటే ఈ సినిమాకి పారితోషికం తీసుకున్నాడు చిరంజీవి. ఎంత ఏంటి చెప్తాను, వివరంగా ఫాలో అవ్వండి. ఖైదీ నెంబర్ 150లో స్మార్ట్ రీఎంట్రీ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమాలో 100 కోట్ల షేర్ సాధించి రికార్డ్ నెలకొల్పిన సంగతి అందరికీ తెలిసిందే కదా. మరి ఇంతకీ సినిమాలో నటించినందుకు చిరంజీవి అందుకున్న పారితోషికం ఎంత? రామ్ చరణ్ నిర్మాత కనుక చిరంజీవి పారితోషికం తీసుకోలేదు అని ఫిక్స్ అవ్వకండి. చరణ్ ప్రొఫెషనల్ నిర్మాతలాగే తండ్రికి ఇవ్వాల్సిన పారితోషికం ఇచ్చేశాడు. ప్రత్యేకించి రెమ్యునరేషన్ కాకుండా లాభాల్లో 60% వాటాని చిరంజీవి పారితోషికం ఇవ్వాలని చరణ్ ముందే ఫిక్స్ అయ్యాడట. ఖైదీ సినిమాకి నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికాలతో కలిపి నిర్మాణ వ్యయం 52 కోట్ల అయిందట. థియేట్రికల్ బిజినెస్, శాటిలైట్ రైట్స్, వీడియో ఆడియో రైట్స్ రూపంలో మొత్తం 105 కోట్లు వచ్చాయట. అంటే లాభం 53 కోట్లు వచ్చిందనమాట. ఇందులో 60% అంటే 31 కోట్ల 80 లక్షలు చిరంజీవికి చరణ్ ఇచ్చేశాడట. చరణ్ కి ఈ సినిమాతో మిగిలిన నికర లాభం 21 కోట్ల 20 లక్షలు అనమాట. డైరెక్టర్ వినాయక్కి అతని మార్కెట్ తగ్గట్టుగానే 8 కోట్లు ఇచ్చేశారట. నెక్స్ట్ బెస్ట్ రెమ్యునరేషన్ అందుకున్న వారిలో దేవిశ్రీ ప్రసాద్, రత్నవేలు, కాజల్ ఉన్నారట. ఈ సినిమాలో చిరంజీవి మాత్రమే కాకుండా దీన్ని కొన్నవాళ్లు కూడా బాగానే లాభపడ్డారు. ఈ మధ్యకాలంలో విడుదలకు ముందు దాదాపు 90 కోట్ల బిజినెస్ జరిగి లాభాలు తెచ్చిపెట్టిన సినిమా ఇంకోటి లేదు అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. దట్ ఈస్ చిరంజీవి.